అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు తేజ న్యూస్. ఏపీలోని బోగస్ పెన్షన్లు అయితే రద్దు చేయడం జరుగుతుంది. దీని ద్వారా అక్టోబర్ 1 నుండి ఇచ్చే పెన్షన్లు ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి. ఎవరెవరికి పెన్షన్లు రద్దు అయ్యాయి, పెన్షన్లు రద్దయిన వారికి నోటీసులు అనేవి ఏ విధంగా ఇవ్వబోతున్నారు, ఎంతమందికి ఇవ్వబోతున్నారు, అక్టోబర్ 1 నుండి కొత్తగా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. నా వీడియోని పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా అయితే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ బోగస్ పెన్షన్ సంబంధించి గతంలో ఎవరైతే రీవెరిఫికేషన్ మరియు రీఅసెస్మెంట్కి వెళ్ళారో వారికి డాక్టర్స్ వెరిఫై చేసిన తర్వాత వారికి 1000 రూపాయలు లేదా 6000 పెన్షన్ కానీ లేదంటే 15,000 పెన్షన్ కానీ మీరు అనర్హులు అని చెప్పి వారికి సదరన్ బోర్డులో నోట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయం ద్వారా సిబ్బంది ద్వారా వారికి పెన్షన్ రద్దు చేస్తున్నట్లు వారికి నోటీసులు అయితే ఇవ్వబోతున్నారు. వారిలో ఎవరైతే మేము అర్హులం, మేము అనర్హులం కాదు, మాకు పెన్షన్స్ మాకు ఇవ్వండి అని వాళ్ళు ఏం చేయాలి, తిరిగి వాళ్ళ పెన్షన్స్ అనేవి ఏ విధంగా పొందాలి, ఈ ప్రాసెస్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇందులో ముఖ్యంగా 15,000 పెన్షన్ని 6,000 రూపాయలు తగ్గించడం, అదేవిధంగా 6,000 రూపాయల పెన్షన్ని వృద్ధాప్య పెన్షన్ 4,000గా చేయడం జరిగింది. ఇందుకు ఈ పెన్షన్ అనేది పూర్తిగా తగ్గించారు. అలాగే 15,000 రూపాయల పెన్షన్ రావాలంటే ఎంత పర్సంటేజ్ అనేది ఉండాలి, అలాగే 6,000 రూపాయల పెన్షన్ రావాలంటే ఎంత పర్సంటేజ్ అనేది ఉండాలి. అలాగే వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్ అనేది రీఅసెస్మెంట్ అనేది జరిగింది. దాంట్లో సదరన్ సర్టిఫికేట్ కోసం చాలామంది అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ సదరన్ సర్టిఫికేట్లో నోట్ చేయకపోవడం వల్ల గత నెల పెన్షన్ అనేది రాలేదు. ఎందుకంటే అక్కడ నాట్ అటెండెడ్ అసెస్మెంట్ అని చెప్పేసి వాళ్ళు వేలి ముద్ర వేస్తున్నట్లు వస్తుంది. ఈ కారణంగా వారికి గత నెల పెన్షన్ అనేది రావడం లేదు. కాబట్టి ఎవరికైతే గత నెల పెన్షన్ ఆగిపోయిందో వారందరూ కూడా తిరిగి మరలా వెళ్ళి ఈ యొక్క సదరన్ పోర్ట్ నోట్ చేయించుకుని ఈ యొక్క అక్టోబర్ 1 తారీఖు నుండి 6,000 మరియు 6,000 రెండూ కలిపి 12,000 అనేది ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క పోర్ట్ తిరిగి నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 22వ తారీఖు ఎవరైతే రీఅసెస్మెంట్ చేయించుకుంటారో వారికి 2 నెలల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే పెన్షన్ రావడం లేదో వాళ్ళందరూ కూడా వెళ్ళి రీఅసెస్మెంట్ అండ్ పోర్ట్ యొక్క సర్టిఫికేట్ని చేయించుకోవాలి. ఈ విధంగా చేస్తే మీరు వచ్చే నెల నుండి పెన్షన్లను పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పెన్షన్లపై తనిఖీ చేసింది. ఆరోగ్య దివ్యాంగుల పెన్షన్లు అనర్హులుగా తేలిన వారికి పెన్షన్లు రద్దు చేస్తూ ప్రభుత్వం వారికి నోటీసులు జారీ చేసింది. అయితే దివ్యాంగుల పెన్షన్ రద్దు చేసిన వితంతు పెన్షన్ ఇవ్వాలని కొందరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అధికారులు దృష్టి సాధించారు. ప్రభుత్వ తనిఖీలో అనర్హులుగా తేలిన వారిలో వితంతువులు కూడా ఉన్నారు. వీరంతా వితంతు పెన్షన్ అర్హత ఉన్నట్లు తెలుపుతున్నారు. ఆ కేటగిరీ పెన్షన్లని మంజూరు చేయాలని వారు క్షేత్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై అధికారులు దృష్టి సాధించారు. ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో వివరాలు సేకరిస్తున్నారు. ఈ విషయాన్ని త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇదిలా ఉంటే మిగిలిన వారి విషయంలో అధికారులు పరిశీలిస్తున్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. వితంతువులు కూడా అర్హత ఉంటే వాళ్ళకి వితంతువు కేటగిరీలో పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు అధికారులు